భావన ఋషి భద్రావతి దేవి తిరునాళ్ళ 4వ పార్ట్ అండి. ఇందులో భావన ఋషి భద్రావతి దేవి తిరునాళ్ళ ఊరేగింపు అయితే చూద్దామండి. ఇలా డెకరేషన్తో అయితే స్టార్ట్ చేశామండి. చూశారు కదా అలంకరణ ఎంత చక్కగా వచ్చిందో. భావన ఋషి భద్రావతి దేవి అలాగే కలశమండి. 2 రోజులైతే తిరునాళ్ళు చాలా బాగా జరుగుతుందండి. కలశాలైతే ఊర్లో తిరిగి దేవుడి దగ్గరైతే పెడతారు. ఇలా డీజే సాంగ్స్తో పిల్లలైతే ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉంటారండి. భావన ఋషి భద్రావతి దేవి తిరునాళ్ళ ప్రతి సంవత్సరం సంక్రాంతి అయిన తర్వాత ఫస్ట్ అమావాస్య వస్తుంది కదండి. ఆ అమావాస్య నుంచి 9 రోజుల తర్వాత ఈ తిరునాళ్ళు అయితే ప్రతి సంవత్సరం చేసుకుంటామండి. గుడికి పెద్ద మనుషులు ఉంటారండి. వాళ్ళు ఇలా గడ్డి, గుమ్మడికాయ, టెంకాయతో దిష్టి తీసి ఊరేగింపు అయితే మొదలు పెడతారండి. నైట్ అంతా ఊరేగింపు జరుగుతుందండి. తెల్లవారుజామున గుడి దగ్గరికి వచ్చి పూజ అయితే చేస్తారండి. కలశంలో ఉండే నిమ్మకాయల్ని తెల్లవారుజామున దేవుడు పూజ అయిన తర్వాత తింటారండి. ఎవరైతే గర్భం కావాలనుకుంటున్నారో వాళ్ళు. అది తరతరాలుగా వస్తున్న నమ్మకం అండి. అలా చేసిన వాళ్ళకి ఖచ్చితంగా పిల్లలు పుడతారని చాలా గట్టి నమ్మకం అండి. కలశం ఎత్తిన వాళ్ళకి ఊరేగింపు తర్వాత దేవుడి పూజ చేసి కంకణాలైతే తీస్తారండి. తర్వాత పులికైతే ఆహారం వేస్తారు. భావన ఋషి భద్రావతి దేవి తిరునాళ్ళు ఇలా 2 రోజులు కలశంతో 3వ రోజు ఊరేగింపుతో ముగిస్తుందండి.